హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను సుభద్ర. ఈరోజు అనపగింజల పుల్లగూర చూపిస్తున్నానండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఎప్పుడు పప్పు మసాలా కర్రీలు అలాగా తిని బోర్ కొట్టినప్పుడు ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. కారంగా చాలా బాగుంటుందండి అన్నంలోకి. మీరు కన్నా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మరింత ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. సో నేను ముందుగా ఈ పుల్లగూర కోసం 1/2 కిలో అనపకాయలు తీసుకున్నానండి. ఈ అనపకాయలని ఒలిచేసి ఈ విధంగా గింజలు తీసి పెట్టుకున్నానండి. ఈ గింజలను కూడా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటితో నేను పుల్లగూర చేస్తానండి. పుల్లగూర కోసం నేను ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక 2 ఆనియన్స్, అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలండి, కొంచెం కరివేపాకు. ఈ పుల్లగూర అనేది కారం ఉంటేనే బాగుంటుందండి, కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువనే యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని లిడ్ క్లోజ్ చేసి సిమ్లో పెట్టి 2-3 నిమిషాలు మగ్గించుకోవాలండి. 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో కూడా యాడ్ చేసుకొని వీటిని మంచిగా మిక్స్ చేసి నెక్స్ట్ మనం ఒలిచి పెట్టుకున్నటువంటి అనపగింజలను కూడా యాడ్ చేసుకోవాలండి. అనపగింజలను కూడా యాడ్ చేసి కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు అనపగింజలు పచ్చి వాసన పోయేంత వరకు సిమ్లో పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలండి. 4 to 5 మినిట్స్కి ఇవి మగ్గిపోతాయండి. 4-5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. చింతపండు మీ పులుపుకు తగ్గట్లు యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం టమాటో కూడా యాడ్ చేసాం కాబట్టి చింతపండు చూసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. జస్ట్ గింజలన్నీ మునిగేంత వరకు మాత్రమే యాడ్ చేసుకోవాలి, మరీ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. ఖచ్చితంగా గింజలు మునిగేంత వరకు చూడండి, అంత మాత్రమే యాడ్ చేసుకుని ఇప్పుడు కుక్కర్లో 3 విజిల్స్ పెట్టుకోవాలండి. 3 విజిల్స్ పెట్టుకుంటే మనకి గింజలు అనేటివి బాగా ఉడికిపోతాయండి, అనపగింజలు. 3 విజిల్స్ తర్వాత చూడండి ఇలాగా ఎక్సెస్ వాటర్ వస్తాయి కదండి, ఈ వాటరు మనము సపరేట్ గిన్నెలోకి తీసుకోవాలండి. అలాగే గింజ కూడా బాగా ఉడికిపోయిందండి. ఈ వాటర్ పక్కకు తీసుకొని మనం పుల్లగూర మెదుపుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలండి. ఈ పుల్లగూరలోంచి కొన్ని గింజలు తీసి మనము పక్కన పెట్టుకోవాలండి, ఎందుకంటే పుల్లగూర మెదిపిన తర్వాత మనము ఈ గింజలు యాడ్ చేసుకుంటే మనము తినేటప్పుడు ఇవి పంటి కింద పడి బాగుంటుందండి పుల్లగూర అనేది రుచి. ఇప్పుడు గింజలు తీసుకున్న తర్వాత దీన్ని బాగా మెదుపుకోవాలండి. మరీ పేస్ట్ లాగా మెదుపుకోకూడదు, జస్ట్ టమాటో పచ్చిమిర్చిని మెదుపుకోవాలి. మిగతా గింజలు కొంచెం గింజల్లాగే పెట్టుకోవాలండి, అప్పుడే బాగుంటుంది ఈ పుల్లగూర అనేది. చూడండి ఈ విధంగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి గింజలు యాడ్ చేసుకోవాలి. గింజలు యాడ్ చేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసి అలాగే మనము వాటర్ కూడా తీసి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి వాటర్ యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయిందండి, మరీ గట్టిగా లేదు మరీ లూజ్గా లేదు. ఇప్పుడు దీనికి పోపు ప్రిపేర్ చేసుకోవాలండి. పోపు కోసం నేను పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసానండి. కరివేపాకు కలర్ మారిన తర్వాత ఇప్పుడు ముందుగా మెదిపి పెట్టుకున్నటువంటి పుల్లగూరను యాడ్ చేసుకొని 2 నిమిషాలు సిమ్లో పెట్టి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే అనపగింజల పుల్లగూర రెడీ అయిపోతుందండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు అందరికీ నచ్చుతుంది. ఓకే అండి, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.